గోదావరి పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్, షటిల్ బస్సుల ప్రణాళికల కోసం అధికారులతో చర్చించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, ఆటో రిక్షాలు, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుండి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్ మార్గం ద్వారా వచ్చే వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం, కాటన్పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, డాలా చెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మళ్లింపు, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతులు జారీ వంటి అంశాలపై సమీక్షించారు. గత అనుభవాల దృష్ట్యా సమన్వయం లోపిస్తే అత్యవసర సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొని ముందస్తు ప్రణాళికతో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్నప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుధ్యం, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీస్ బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్డీసీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, సిఐ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది కొంతవరకు సార్ కొంత తీయాలండి, తీసినప్పుడు సంబంధించి జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి వరకు బస్ రూట్స్ వెళ్ళాలి, ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు, యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి, పోలీస్ సిబ్బంది నుంచి, రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి, వీటి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అది ఒకసారి వేరియస్ యాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం, పబ్లిక్ నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటాము. దాన్ని బట్టి మేము తర్వాత ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు శివరాత్రికి సంబంధించి కోటిలింగాల్ ఘాట్, పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించిన భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము. ఫిషర్మెన్ మన ఫిషర్మెన్ కూడా అలాంగ్ ద ఘాట్స్ సేఫ్టీ యాంగిల్లో పెడతాము. మా వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి, అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అలాగా మనము ఘాట్స్, అనాథరైజ్డ్ ఘాట్స్ లేదంటే ఘాట్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది.
సో అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ ఘాట్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్గా జరుగుతుంది. కొన్ని క్రౌడ్ యాంగిల్స్ కొన్ని పాయింట్స్ చేస్తున్నాము, అంటే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు చేస్తున్నారు. మేజర్ కెమెరాస్ పెట్టి క్రౌడ్ డెన్సిటీ ఒకటి, ఎంతమంది వచ్చారు, ఒక క్రౌడ్ డెన్సిటీ పర్ స్క్వేర్ మీటర్స్ ఎంతమంది వచ్చారని ఒక మెట్రిక్ ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి కొన్ని పాయింట్స్లో మేము సాఫ్ట్వేర్ యాంగిల్స్ లో కొంత ట్రైల్ దానికి కూడా దాని తగ్గట్టు చేస్తున్నాం. లాస్ట్ టైం మనకి ట్రాఫిక్ కూడా కొంచెం సమస్య అయింది సిటీలో అంతా, ఈసారి ఆ సమస్య కూడా లేకుండా ప్లాన్ చేస్తాం. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ నుంచి శాంక్షన్, అంటే మనకి అఖండ గోదావరి అని అలా కొన్ని టూరిజం యాంగిల్లో కొన్ని శాంక్షన్ అయినాయి. పుష్కరాలకు మన సీఎం గారి మీటింగ్ కూడా జరిగింది. స్టేట్ లెవెల్ నుంచి మనకి ఇది త్వరలోనే శాంక్షన్ అవుతుంది. లాస్ట్ శివరాత్రికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి సిటీ మొత్తం కూడా, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మూవ్ అవ్వకుండా అయిన పరిస్థితి వచ్చింది. కొంతమంది ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుని ఇన్ టైం రీచ్ అవ్వకుండా ఇబ్బంది పడిన ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి. సో మనం 100% ఎవరైతే మనం అన్నదానం ఉందో అందరూ చేసుకోవచ్చు. లోకల్ సచివాలయం టీంకి వెళ్తే ప్లేస్ కూడా చూపిస్తారు, చేయడం మంచిది, మన భక్తులకు కూడా అవసరం. కానీ మెయిన్ రోడ్స్ మీద టెంట్లు వేయడము, మెయిన్ రోడ్స్ మీద రోడ్ బ్లాక్ చేయడం, ఎవరికైనా ఇబ్బంది అవ్వడం అది లేకుండా ఉండడానికి మా ఉద్దేశం. సో సచివాలయం టీం అందరూ కూడా ఐడెంటిఫై చేసి పెట్టారు, అందరూ కూడా అన్నదానం చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. కానీ టెంట్స్ మాత్రం మేజర్ రోడ్స్లో. శివరాత్రులు చూశారు, పుష్కరాలు కూడా చూశారు, యు నో వెల్. ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది, నేను కూడా బయటకు వచ్చి చూశాను. ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే, బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి. ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలే. ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము. ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము, టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే సెక్రటేరియట్స్ ఉంటాయో అక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు, అక్కడికి వాళ్ళకి వెళ్తే ప్లేస్ చూపిస్తారు, అక్కడ భోజనం. సో గోష్పాద క్షేత్రం కానీ మన పుష్కర్ ఘాట్ కానీ ఇక్కడ కోట్లింగాల్లో ప్రాపర్ లాస్ట్ టైం లాగే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ పెట్టాము, లైటింగ్ పెడుతున్నాము. ఇప్పుడు పుష్కర్ ఘాట్ కొంచెం రిపేర్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. దగ్గర 1200 మందిని డ్రా చేస్తున్నాం.